హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అయితే ఈరోజు వంట చేసుకోలేదు మేము. కొంచెం టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ అనిపించింది, వర్క్ ఎక్కువ అయిపోయింది. సో ఏంటంటే బయటికి వెళ్ళి తిందాం అనుకుంటున్నాం ఇవాళ. బయటికి వెళ్ళి తెచ్చుకుని తిందామని. సో మా బంగ్లాదేశ్ ఫ్రెండ్ వాళ్ళ బంగ్లాదేశ్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ దగ్గర. సో పోయి తెచ్చుకుంటాము. ఫుడ్ చూపిస్తా ఏమేమి ఇస్తాడో అని చెప్పేసి. ఫుడ్ వచ్చేసి 600 పైసలు అనమాట ఒమాన్లో. అంటే మన ఇండియన్ కరెన్సీలో 132 రూపాయలకు ఫుడ్ వస్తుంది. 132 రూపాయలకు ఇక్కడ బంగ్లాదేశ్ రెస్టారెంట్లో ఏమేమి ఫుడ్ ఇస్తాడో చూపిస్తాం అని చెప్పి క్లియర్గా, సరేనా? కొంచెం అన్నం వచ్చింది, కొంచెం కాదు మంచిగా నచ్చింది అన్నం. తర్వాత సాలడ్ వచ్చింది, ఇంకా నిమ్మకాయ, దీంట్లో ఏముంది ఉల్లిగడ్డలు, ఇగో నీళ్ళ పప్పు అబ్బు గరం గరం. దాని తర్వాత ఇది చికెన్, చూసిరా ఫ్రెష్ చికెన్. ఇది ఫుడ్ వస్తా అన్నట్టు. మేమేం చేస్తామంటే ఇప్పుడు మంచిగా దీన్ని కవర్లో పెట్టుకొని పోయి రూమ్కి మంచిగా తింటాం. మీరు నిమ్మకాయ వండుకొని ఒక పూట మస్తు తినవచ్చు. తర్నాక్ వర్త్. ఈ బంగ్లాదేశ్ రెస్టారెంట్లో తక్కువ పైసలకి మనకు మంచి ఫుడ్ ఇస్తారు ఎక్కడైనా సరే. మళ్ళీ కావచ్చు, దుబాయ్లో కావచ్చు, ప్రతి గల్ఫ్ కంట్రీలో బంగ్లాదేశ్ రెస్టారెంట్ చాలా చీప్ కానీ మంచిగా ఉంటుంది కూడా. మొత్తం అయితే వర్త్ వర్మ వర్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.